వ్యూవర్స్, ఇవాళ ఇంకొక ఇన్సిడెంట్ చూసాయండి. ఈ అబ్బాయి పేరు లోకేష్. మధ్యప్రదేశ్లో ఒక పేదరికమైన కుటుంబంలో పుట్టాడు. కష్టపడి చదువుకొని మెరిట్స్లో పాస్ అయిపోయి రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. నెలకి ₹1,00,000 జీతం. లైఫ్ అంతా బాగుంటుందనే ఒపీనియన్తో 2023లో పెద్దలందరూ కలిసి ఈ అబ్బాయికి పెళ్లి చేశారు. అండ్ ₹1 కట్నం తీసుకోకుండా, ఏం ఆశించకుండా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంతోషంలో ఉన్నాడు. కానీ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఏం జరిగిందో తెలుసా? పెళ్ళైన కొన్నాళ్ళ నుంచి ఆ అమ్మాయి నాకు ఇంకా డబ్బు కావాలి, నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలంటూ అబ్బాయిని ప్రెషర్ చేయడం స్టార్ట్ చేసింది. ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పేసి అమ్మాయి వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నకి చెప్తే వాళ్ళు కూడా పిల్లాన్ని పోషించలేవా, ఇంత జీతం వస్తుంది కదా, ఏం ఖర్చు పెట్టలేవా, మాకు కూడా ఆశలు ఉన్నాయని చెప్పేసి అబ్బాయిని ఇంకా ప్రెషర్ చేయడం మొదలు పెట్టారు. ఈ దెబ్బతో మనోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేద్దామన్నా నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని చెప్పేసరికి ఇంటికి వచ్చి ఒక కెమెరా పెట్టి అందులో అతని వైఫ్ వాళ్ళ అమ్మ ఎలా టార్చర్ చేస్తున్న విషయాన్ని రికార్డ్ చేశాడండి. ఆ వీడియో కూడా మీరు చెప్తున్నప్పుడు పైన చూడొచ్చు. వైఫ్ కాల్తో చిన్ను మీద కొడుతుంది, కింద పడేస్తుంది. ఎదురుగా తల్లి అంటే అల్లుడిని గౌరవించాల్సిన అత్త పాత్ర ఉన్న ఆమె కూడా అల్లునికి మర్యాద గౌరవం లేకుండా చేస్తున్నారు. అంటే ఏం చేయాలి? అంటే కష్టపడి చదువుకొని మంచి లైఫ్ ఉంటుందనే ఒపీనియన్తో ఇంత స్టేజ్కి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. చదువులు ఇబ్బంది పడిన ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాక ఇబ్బంది పడుతున్నాడు అంటే దీని తప్పు ఎక్కడి నుంచి మొదలవుతుంది? అండ్ ఈ అబ్బాయి ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశాడు కాబట్టి కొంచెం ముందరికి వెళ్ళింది. బట్ ఇది జస్టిస్ ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అండ్ మీకు ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాలి. NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా? 2022లో 83,700 మంది మెన్ ఇలాంటి కేసెస్ వల్ల ప్రెజర్స్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. అండ్ మరోపక్క 2023 స్టాటిస్టిక్స్లో చూస్తే అమ్మాయిలు ఆల్మోస్ట్ 30,000 మంది ఇలాంటి సిచ్యువేషన్స్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఓవరాల్ ఈ రెండు టాలీ చేసుకున్న 1,00,000కు పైగా మనుషులు సంవత్సరానికి చనిపోతున్నారు ఇటువంటి ఇబ్బందుల వల్ల. మరి పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు అబ్బాయి సైడ్ అయినా అమ్మాయి సైడ్ అయినా ఒక వివరణ, ఒక ఆలోచన పెట్టుకొని చేసుకుంటే జీవితాలు బాగుంటాయి కదా. నిజంగా మన పేరెంట్స్ని కూడా మనం చూస్తుంటాం, ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. కానీ ఈ రోజు కూడా ఆ బంధం తెగకుండా, ఆ ముడిపోకుండా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు డివర్స్ అనేది ఒక ఫ్యాక్ట్ అయిపోయింది. అంటే పాస్ట్ నేచర్ అయిపోయింది. అబ్బాయికైనా అమ్మాయికైనా ఏముందిలే నువ్వు కాకుంటే ఇంకొకరు అనే ఒపీనియన్ ఫామ్ అవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ ఇన్సిడెంట్లో ఆ అబ్బాయి సిచ్యువేషన్ మీకు విన్నాక మీకు ఏమనిపించింది? ఇలాంటి వాళ్ళకి జరిగే జస్టిఫికేషన్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.